దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలాన్న దేవుని మాటలు మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దేవుని మన దగ్గర నుంచి ఆశించేది, దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏమైనా ఉంది అంటే అది ఫలాలు, ఆత్మ ఫలాలు మనము ఫలించాలని, మారు మనసులకు తగిన ఫలాలు మనం ఫలించాలని క్రీస్తు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. అందులో శ్రేష్టమైన మరొక ఫలము సమాధానము. ఈ సమాధానం అనే ఫలము మనం ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు క్రీస్తు ద్వారా. ఏమండి? ప్రేమ, సంతోషము, సమాధానము. ఆ సమాధానము నీకు ఉన్నట్లయితే నువ్వు గొడవ పడవు. ఆ సమాధానం నీకుంటే నువ్వు భయపడవు. ఆ సమాధానం నీకుంటే నువ్వు నిరాశ చెందవు. కారణము, మన అపరాధముల చేత ఆయన గాయపరచబడిను, మన దోషములు బట్టి నలగగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. నా సమాధానానికి గురించి ఆయన మరణించాల్సి వచ్చింది. సహోదర సహోదరి విను, మన సమాధానం ఏదైతే అందుకనే అంటాడు ప్రభు, లోక పాపములను మోసుకుని పోయే గొర్రెపిల్ల, సమస్త ప్రజలారా, లోక భారమును మోసుకొని పోచున్న వారులారా, నా దగ్గర రండి, నేను మీకు సమాధానాన్ని, విశ్రాంతిని అనుగ్రహిస్తానంటున్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట మనం ఒకసారి ధ్యానిద్దాం. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు మిమ్మును ఆయన లోకమందు క్రీస్తునందు మిమ్మల్ని ఆయన సమాధాన పరుచుకుని ఉన్నాడు. ఆ మాట చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, అదేమనగా, దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఏమండి? కావున దేవుడు మా ద్వారా వేడుకొని నట్లు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధాన పరుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమలాడుకొనిచున్నాము. దేవునికి రాయబారి ప్రభువైన యేసుక్రీస్తుగా మనకు కనిపిస్తే, ఒక సేవకుడు కావచ్చు, ఒక సువార్థికుడు కావచ్చు, అతను క్రీస్తుకి రాయబారి. మేము రాయబారులము. నేను రాయబారిని, నేను పనివాడిని, క్రీస్తు పనివాడిని, క్రీస్తు రాయబారిని. నేను వేడుకుంటున్నది ఏంటంటే, సమాధాన పడండి దేవునితో. ఎప్పుడైతే నువ్వు దేవునితో సమాధానం నీకు ఎలా వస్తుంది అంటే, వాక్యము ద్వారా. వాక్యం నువ్వు ధ్యానించడం ద్వారా, ఆ సమాధానార్థమైన వాక్యము మనం ధ్యానించడం ద్వారా, ఆయన మనసును మనం గ్రహిస్తే మనం ఆ సమాధానాన్ని మనము పొందుకుంటాం. ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. దేవుని వాక్యమే నీకు, నాకు, నీ జీవితంలో, నా జీవితంలో సమాధానాన్ని, నెమ్మదిని కలిగిస్తుంది. ఎందుకని నువ్వు దేవుని వాక్యాన్ని చదవకూడదు? ఎందుకని దేవుడు చెప్తున్న మాటను నువ్వు వినకూడదు? మన పాపాన్ని బట్టి, మన దోషాన్ని బట్టి మనకి సమాధానాన్ని ఇవ్వాలనే ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో మరణించారు. మరణించి మాత్రానే కాదు, ఆయన 3వ దినాన లేచి పునరుద్ధానుడయ్యి పరలోకం వెళ్ళిపోతూ ఆయన ఒక మాట అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచండి, నేను మీకు నిత్య జీవితాన్ని ఇస్తాను. ఆయన ఈ లోకంలో నీకు సమాధానాన్ని ఇస్తాడు. నువ్వు ఆయన విశ్వసించి ఆయన మార్గంలో నడిచినట్లయితే మరణించిన తర్వాత నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ భూమి మీద నువ్వు జీవంతో ఉండగానే, ఊపిరి నీలో ఉండగానే ఇక్కడ నీకు అవకాశం ఉంది. ఏంటి అంటే, పాప క్షమాపణ పొందడానికి. ఒకసారి మరణించిన తర్వాత పశ్చాత్తాపడినా, మారు మనసు పొందాలని నువ్వు ప్రయత్నించినా అది సాధ్యం కాదు. అందుకే నీలో ఊపిరి ఉండగానే, నీలో జీవం ఉండగానే, జీవం కలిగిన దేవుణ్ణి నువ్వు వేడుకున్నట్లయితే నీకు రక్షణనిస్తాడు మొదటిగా. ఆ తర్వాత నీకేమిస్తాడంటే, ఈ భూమి మీద సమాధానాన్ని నీకు ఇస్తాడు. సమాధానం ద్వారా నువ్వు దేవునితో సఖ్యత కలిగి ఉంటావు. కనుక ఈ ఉదయకాలాన్న దేవుని చెప్తున్న మాట విను. సహోదరుడా, సహోదరి విను. దేవుని చెప్తున్న మాటల నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉన్నావా? లేకపోతే ఇప్పుడే దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకొని దేవునితో సమాధాన పడమని, ఆయన పరిచారకునిగా, ఆయన పరిచర్య చేసే ఆయన దాసునిగా మిమ్మల్ని అపోస్తలుడైన పౌలు ఆ విధంగా కొరింథీ సంఘాల్లో ఉన్న సభ్యులను ఏ విధంగా వేడుకొని బ్రతిమాలుచున్నాడో మిమ్మల్ని కూడా బ్రతిమలాడుకుంటున్నాను. బ్రదర్, సిస్టర్, దేవునితో సమాధాన పడమని
చెప్తూ మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవరీ వన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.